నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఖాజా మొహిద్దీన్, ఎండీ జనరల్ మెడిసిన్. ప్రతి సంవత్సరం 25 ఏప్రిల్‌ని మలేరియా దినోత్సవం కింద మనం జరుపుకుంటాం. మలేరియా అనేది ప్లాస్మోడియం అనే పారసైట్ ద్వారా అనోఫిలస్ మస్కిటో మనుషుల్ని కుట్టినప్పుడు మనుషులకొస్తది. మలేరియా వచ్చిన వాళ్ళలో తరచుగా ఒళ్ళు నొప్పులు, చలి, జ్వరం, అలసట ఉంటుంది. అదే మలేరియా ముదిరితే ఒక్కోసారి మెదడు వాపు అంటే సెరెబ్రల్ మలేరియా మరియు కిడ్నీల ప్రాబ్లమ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. మలేరియా అనేది ట్రాపికల్, సబ్ ట్రాపికల్ రీజియన్స్‌లో మరియు ట్రైబల్ ఏరియాస్‌లో మనం తరచుగా చూస్తాం. డబ్ల్యూహెచ్ఓ మలేరియా నుండి మనం కాపాడుకోవడానికి ఈ కింద సూచనలు చేసింది. మొదటిగా ఇన్సెక్టిసైడ్ నెట్స్, మస్కిటో నెట్స్. మనం పడుకున్నప్పుడు ఈ మస్కిటో రెపెలెంట్ కెమికల్ ఉన్న మస్కిటో నెట్స్‌ని వాడడం మంచిది. ఇంకోటి ఇండోర్ రెసిడ్యుయల్ స్ప్రేయింగ్. గవర్నమెంట్ ప్రతిసారి మస్కిటో ఎండమిక్ ఏరియాస్‌లో ఇండోర్ రెసిడ్యుయల్ స్ప్రేయింగ్ చేస్తది. అలా చేసినప్పుడు మనం కానీ ఎండమిక్ ఏరియాలో ఉంటే మన ఇళ్లల్ని ఐఆర్ఎస్ ద్వారా కాపాడుకోవచ్చు. ఇంకోటి మన పరిశుభ్రాలను తరచుగా శుభ్రంగా ఉంచుకోవాలి. నీళ్ళని నిల్వగా ఉండకుండా చూసుకోవాలి. ఈ తరచుగా బట్టలు ఎక్కువ అంటే లాంగ్ స్లీవ్స్ బట్టలు వాడుకోవడం వల్ల మనకి మస్కిటో బైట్ నుంచి కాపాడుకోవచ్చు. ఇలా కానీ మీరు కానీ మలేరియా ఎండమిక్ ఏరియాకి ట్రావెలింగ్‌కెళ్తే ముందుగానే ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్‌గా యాంటీ మలేరియల్ మందులు తీసుకోవాలి. మీరు ఎండమిక్ ఏరియాలో గాని ఉంటే అక్కడ రెగ్యులర్‌గా గవర్నమెంట్ ద్వారా మనకి ఇస్తున్న అడ్వైజరీస్‌ని ఫాలో అవుతూ ఈ మలేరియా నుంచి మనం కాపాడుకోవచ్చు. థాంక్ యూ.